విజయవాడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగులను నట్టేట ముంచిందో కన్సల్టెన్సీ కంపెనీ. నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ పేరుతో ఒక్కో నిరుద్యోగి వద్ద 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు నిర్వాహకులు. జాబ్ గ్యారంటీ అని నమ్మించి కొద్ది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అని మభ్యపెట్టారు. నిజమేనని భావించిన బాధితులు ఉద్యోగం వస్తుందని రోజుల తరబడి ఎదురుచూశారు. చివరికి మోసపోయామని తెలుసుకున్న బాధితులు మాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం జరగకపోవడంతో సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సిపి రాజశేఖర్ బాబు తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఏదైతే ఉందో ట్రైనింగ్ ఇచ్చి 45 డేస్ జాబ్ ఇస్తామని చెప్పారు. అయితే అన్న విధంగానే మేము చెప్పాం. అసలు మా నెంబర్ వాళ్ళకి ఎలా వెళ్ళిందో తెలియదు. వాళ్ళే కాంటాక్ట్ చేసి మా జాబులు ఉన్నాయి ఇలా అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్స్ అని చెప్పారు. 2,50,000 నుంచి 3,50,000 తీసుకున్నారండి ఒకదానికి. అయితే అన్నీ ఫేక్ అండి. అన్ని ఫేక్ జాబ్లు ఇచ్చి ఫేక్ ఆఫర్ లెటర్ ఇచ్చేవారు. గట్టిగా అడిగితే గొడవ కడితే కనుక ఏదో ఒక ఆఫర్ లెటర్ ఇచ్చేవారు, ఆన్ బోర్డింగ్ అనేవారు. మళ్ళీ అయ్యేది కాదు. అలా గొడవ పెట్టుకుంటే మొన్న ఆఫీస్కి వెళ్ళి అడిగితే క్లోజ్ చేసి ఉందని అడిగితే మా మీద నాగరాజ్ అన్న అతను 100 కాల్ చేసి మాచవరం పిఎస్ని పంపించి మా మీద కేసు పెట్టాడండి. డబ్బులు కట్టించుకోక జాబ్ గట్టిగా అడిగినందుకు మా మీద పెట్టి మీరు నన్ను కొడతాకు వచ్చారని చెప్పి ఇచ్చారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి.